ఈరోజు భాద్రపద మాసం ప్రారంభం రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి, వ్యాపారంలో బాగా లాభాలు రావటానికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసం వినాయకుడికి, హృషికేశుడు అనే పేరున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. కాబట్టి ఈరోజు గృహంలో దీపారాధన చేశాక ఓం హృషికేశాయ నమః అనే నామాన్ని స్మరించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే భాద్రపద మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము, అలాగే లవణం అంటే ఉప్పు, వీటిని దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భాద్రపద మాసంలో మొట్టమొదటి రోజు. ఈరోజు దోసకాయ ఆహారంలో స్వీకరించరాదు. ఈ నియమం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి, వ్యాపారంలో లాభాలు ఎక్కువగా రావటానికి, కొనుగోలుదారులు వ్యాపార సంస్థకు పెరగటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం తెరవగానే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయతో అపసవ్య దిశలో 3 సార్లు వ్యాపార సంస్థకు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టాలి. ఇలా 41 రోజులు చేసినట్లయితే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోయి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే వ్యాపార నిమిత్తమై ఇంటి నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఇంట్లో పెద్దవారితో ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయించుకొని వెళ్ళండి. అప్పుడు మీకు దృష్టి దోషాలు లేకుండా వ్యాపార పరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ వ్యాపార సంస్థలో ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉన్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార సంస్థలో ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపార సంస్థ తెరవగానే ప్రతిరోజు ఆ పుస్తకంలో శ్రీరామ జయం అని 11 సార్లు రాయాలి. ఇలా ప్రతిరోజు ఆ పుస్తకంలో శ్రీరామ జయం అని రాస్తూ ఉన్నట్లయితే రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదేవిధంగా వ్యాపార పరంగా కొనుగోలుదారులు ఎక్కువగా రావాలంటే వారానికి ఒకసారి మీ వ్యాపార సంస్థకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. ఇలా చేస్తే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతారు. దానివల్ల వ్యాపారంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి వ్యాపార పరంగా విపరీతమైన పోటీ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అంతఃశత్రువులు కొంతమంది ఉంటారు. వ్యాపారానికి పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంతఃశత్రువులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ పోటీని తట్టుకొని నిలబడటానికి, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి వీలైనప్పుడు పాదరక్షలు ఎవరికైనా దానమిస్తూ ఉండండి. అలా పాదరక్షలు దానమిస్తే వ్యాపార పరంగా ఉన్నటువంటి పోటీని తట్టుకొని అంతఃశత్రు బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మీ చేత్తో ఒక దానిమ్మ మొక్కను నాటి ఆ దానిమ్మ మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని మీ వ్యాపార సంస్థకు రండి. దానిమ్మ మొక్క శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలిగి వ్యాపార పరంగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వ్యాపారంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి రావటం ద్వారా కూడా వ్యాపారంలో సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు ఓం వషట్కారాయ నమః అనే మంత్రం వ్యాపార సంస్థ తెరవగానే 11 సార్లు చదువుకున్నట్లయితే కొనుగోలుదారులు పెరగటానికి, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో బయలుదేరగానే సింహద్వారం ఉన్నటువంటి హాల్లో 4 మూలలా కొద్దిగా పెసలు చల్లి ఆ తర్వాత మీ వ్యాపార సంస్థకు వెళ్ళండి. మీరు వ్యాపార సంస్థకు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఆ పెసలు ఊడ్చేయమని చెప్పండి. ఈ ప్రత్యేకమైన పెసల పరిహారం పాటించడం ద్వారా కూడా వ్యాపార పరంగా సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే ఆ వ్యాపారము మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవటానికి, 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు.